హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. జేఈఈ మెయిన్స్ సంబంధించి హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. జేఈఈ మెయిన్స్లో 99% ఎబోవ్ మనకు రావాలి అంటే మ్యాథ్స్లో మీరు ఏ చాప్టర్స్ చేయకూడదో తెలుసుకోవాలి. ఎస్, మీరు ఏ చాప్టర్స్ చేయకూడదో క్లియర్గా మీరు తెలుసుకోవాలి. అంతేకాని మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ లేకపోతే హై వెయిటేజ్ చాప్టర్స్ అది ఇది అని మీరు అన్నీ చేసినా చేయకూడని చాప్టర్స్ చేశారనుకోండి, జేఈఈ మీన్స్ మీరు క్రాక్ చేయలేరు, 100% చేయలేరు. బికాస్ మీరు రాంగ్ వేలో వెళ్ళారు. ఏ చాప్టర్స్ చేయకూడదో తెలుసుకోండి, ఆ చాప్టర్స్ ముట్టుకోకండి, 99% ఈజీగా తెచ్చుకోవచ్చు. అసలు ఏ చాప్టర్స్కి ఎంత వెయిటేజ్ ఉంది, ఏవి హై వెయిటేజ్, ఏవి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ ఏ చాప్టర్స్ చేయకూడదు, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకోసమే. మరి వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ముందు మీకు జేఈఈ సంబంధించిన ఎన్నో టిప్స్ ఎన్నో ట్రిక్స్ మా నుంచి వస్తాయి స్టూడెంట్స్, మిస్ అవ్వకండి. అయితే ఫస్ట్ మనం వెయిటేజ్ కోసం చూద్దాం. ఇక్కడ రాసిన ఏంటంటే నార్మల్ వెయిటేజ్, ఇవి హై వెయిటేజ్ చాప్టర్స్, రైట్. హై వెయిటేజ్ కోసం మాట్లాడితే చూడండి, ఫస్ట్ మీకోసం హై వెయిటేజ్ మాట్లాడుతున్నాను. దీనికి 3 క్వశ్చన్స్ అంటే మనకి 12 మార్క్స్ వస్తాయి. ఇక్కడ నుంచి ఎన్ని మార్క్స్? ఒక క్వశ్చన్కి 4 మార్క్స్ వస్తాయి. 3 4 12. ఇక్కడ ఇంటర్వల్ క్యాల్కులేషన్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ కానీ ఆర్ 4 క్వశ్చన్స్ రావచ్చు. గమనించండి, అంటే మనకి 12 మార్క్స్ నుంచి 16 మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఏంటి 12 మార్క్స్ టు ఎన్ని మార్క్స్? 16 మార్క్స్ వస్తాయి, రైట్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అడుగుతాడు, అంటే మనకి ఇక్కడ 8 మార్క్స్ వస్తాయి. అండ్ 2 డైమెన్షనల్ జామెట్రీ నుంచి మనకి 2 or 3 క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా? 2 or 3 క్వశ్చన్స్ అంటే ఎన్ని మార్క్స్ వస్తాయి? ఒక 8 నుంచి 12 మార్క్స్, 8 to 12 మార్క్స్ వస్తాయి. ఓకే. అండ్ 3D నుంచి 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్. కాబట్టి 2 క్వశ్చన్స్ అంటే రఫ్గా ఒక 8 మార్క్స్ వస్తాయి. ఏది 3 డైమెన్షనల్ జామెట్రీ నుంచి ఒక 8 మార్క్స్ వస్తాయి. వెక్టర్ ఆల్జీబ్రా నుంచి 1 or 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఎన్ని క్వశ్చన్స్? 1 or 2 క్వశ్చన్స్ అడుగుతాడు. అయితే మనకి 4 to 8 మార్క్స్ వస్తాయి. 4 to 8 మార్క్స్ మనకు వస్తాయి స్టూడెంట్స్. ఓకే. స్టాట్స్ నుంచి ఒక క్వశ్చను, రైట్. స్టాట్స్ నుంచి ఒక క్వశ్చను, ప్రాబిలిటీ నుంచి ఒక క్వశ్చను, ట్రిగ్నామెట్రీ 1 to 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే. 1 or 2 క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే ఇక్కడ మనకి 4 మార్క్స్, ఇక్కడ కూడా మనకి 4 మార్క్స్, ఇక్కడ మనకి 4 to 8 మార్క్స్ అడుగుతాడు. అంటే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఇలానే మనకు వస్తున్నాయి స్టూడెంట్స్. ఓకే, గమనించండి, రైట్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడండి, ఇది లేటెస్ట్ వెయిటేజ్ స్టూడెంట్స్. ఓకే. అయితే సెట్స్ అండ్ రిలేషన్స్ నుంచి అంటే మీకు ఇంకా హై వెయిటేజ్ కావాలంటే దీంట్లో డిటర్మినెంట్స్ నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ అడుగుతాడు. 2 క్వశ్చన్స్ వరకు ఛాన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ మోస్ట్గా అత్యంటి వారి. ఓకే. కాబట్టి 4 to 8 మార్క్స్, 8 మార్క్స్ వేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ మోస్ట్ చూసుకుంటే ఇది 1 or 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక్కడ కూడా మనకి 4 to 8 మార్క్స్ వస్తాయి. ఓకే. అండ్ మిగతావి ఇక్కడ మనకి 1 క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది స్టూడెంట్స్, 4 మార్క్స్ అడుగుతాడు. ఇక్కడ కూడా మనకి 1 క్వశ్చన్ 4 మార్క్స్, దీంట్లో నుంచి 1 క్వశ్చన్ అడుగుతాడు, 4 మార్క్స్. ఇది సెట్స్ రిలేషన్ ఫంక్షన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా, 4 మార్క్స్. అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్. అండ్ పర్ముటేషన్ కాంబినేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, కాబట్టి 4 మార్క్స్. అండ్ బైనామియల్ థియరమ్ నుంచి మనకి ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్. ఇది మనకి వెయిటేజ్. ఓకే, మీకు క్లియర్గా అర్థమే మన స్టూడెంట్స్, ఇది వెయిటేజ్. హై వెయిటేజ్ చాప్టర్స్ చూసుకుంటే డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, 2 డైమెన్షనల్, రైట్. గమనించారు, 2 డైమెన్షనల్. నెక్స్ట్ చూసుకుంటే 3 డైమెన్షనల్ వస్తుంది. ఆ నెక్స్ట్కి వెళ్ళాలి అనుకుంటే మనకి
మ్యాట్రిసెస్, వెక్టార్స్, ట్రిగ్నోమెట్రీ, రైట్, సీక్వెన్సెస్, ఇవి మనకి హై వెయిటేజ్ వస్తాయి స్టూడెంట్స్. అయితే దీంట్లో ఏ చాప్టర్స్ చేయకూడదు. అంతకంటే ముందు ఎప్పుడైనా క్వశ్చన్స్ రాలేదు, ఒక రేర్ కండిషన్స్లో మాత్రానికి మనకి బైనం నుంచి క్వశ్చన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రేర్ కండిషన్స్లో, రైట్, అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి రేర్ కండిషన్స్లో. ఓకే, బట్ ఏ చాప్టర్స్ మనం చేయకూడదు. చాలామంది హై వెయిటేజ్ అని పరిగెడతారు, రైట్, 2 చాప్టర్స్ వేసుకోండి, 3 చాప్టర్స్ వేసుకోండి అంటారు. అలా మీరు చెయ్యొద్దు, హై వెయిటేజ్కి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటే హై వెయిటేజ్లో మనకి ఒక క్వశ్చన్ చేయగలుగుతాం, 2-3 క్వశ్చన్స్ మాత్రమే డెప్త్ అడుగుతాడు. గమనించండి, ఇక్కడ 3 క్వశ్చన్స్ అడగడం పొందాం, ఒక క్వశ్చన్ ఈజీగా అడతాడు, మిగతా 2 క్వశ్చన్స్ చాలా టఫ్ అడతాడు. అండ్ చాప్టర్ చేయాలంటే కూడా చాలా టైం పడుతుంది. ఫార్ములాస్ చాలా తెలిసి ఉండాలి, మీకు కన్వర్షన్స్ తెలిసి ఉండాలి, ఎంతో నాలెడ్జ్ ఉంటాయి, కానీ మనం ఇది చేయలేము. కాబట్టి టైం అంతా తినేస్తుంది. ఫస్ట్ ఈ చాప్టర్స్కి అసలు వెళ్ళొద్దు. చాలామంది హై వెయిటేజ్ అని వీటి వెనకాల పరిగెడతారు. అసలు ఆ పని చేయొద్దు, రైట్. ఈ చాప్టర్స్ ఫస్ట్ చేయొద్దు. చేయాలనుకుంటే తర్వాత చెప్తాను. మీరు ఓవరాల్గా మ్యాథ్స్లో ఎన్ని క్వశ్చన్స్ చేయాలనుకుంటున్నారు? మీరు ఒక 15 క్వశ్చన్లు చేయండి, దాట్స్ ఇట్. 15 క్వశ్చన్లు ఎగ్జాక్ట్గా రాయడానికి ట్రై చేయండి, రైట్. 15 × 4 చేయండి, ఒక క్వశ్చన్కి 4 మార్క్స్ వస్తాయి, రైట్. 15 4 వేస్తే ఇక్కడే మనకి 60 మార్క్స్ వస్తున్నాయి, రైట్. అంటే 60 మార్క్స్ మనం క్రాక్ చేసుకుంటే మనకి మ్యాథ్స్లో ఇంకా డోకానే ఇంకేముంటుంది, ఇంకా నో ప్రాబ్లం మనకి ఇంకా, రైట్. సో 60 మార్క్స్ కాబట్టి మనకి ఈ చాప్టర్స్ ముట్టుకో అవసరం లేకుండా ఈజీ చాప్టర్స్కి వెళ్ళిపోండి. ఫస్ట్ ఏ చాప్టర్ పట్టుకుంటే మనకి బెస్ట్ చెప్తాను, దాని తర్వాత మనకి ఏ చాప్టర్స్ అసలు వద్దో ఎగ్జాక్ట్గా మనం మాట్లాడుకుందాం స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ ఈ చాప్టర్స్ చేయండి. ఏ చాప్టర్స్ చేయాలి అంటే ఫస్ట్ చేయడమే మ్యాట్రిసెస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, రైట్. ఫస్ట్ 1 మ్యాట్రిసెస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈజీగా అయిపోతాయి మార్క్స్. చూడండి 4 to 8 మార్క్స్ వస్తాయి మనకి, రైట్. కాబట్టి ఫస్ట్ మనం దీనికి ఇవ్వాలి, రైట్. నెక్స్ట్ ఈజీ అంటే ఏ చాప్టర్? నెక్స్ట్ ఈజీ అంటే గమనించండి, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కొంచెం ఈజీగా ఉంటుంది, రైట్. నెక్స్ట్ వెక్టర్ ఆల్జీబ్రా ఈజీగా ఉంటుంది. ఇది సెకండ్. నేను ఏ చాప్టర్స్ చేయదో చెప్తాను, కంగాపడకండి. సెకండ్ అది. ఇది థర్డ్, వెక్టర్ ఆల్జీబ్రా థర్డ్ పెట్టుకోండి. ప్రాబబిలిటీ 4th పెట్టుకోండి. ట్రిగ్నోమెట్రీ పెట్టుకోకండి, చాలా మనకి క్వశ్చన్స్ తక్కువ, టైం ఎక్కువ తినేస్తుంది, సమ్స్ ఎర్రర్ వస్తాయి స్టూడెంట్స్, గమనించండి. ఓకే, సో 1 2 రైట్, అండ్ 3 అయిపోయింది వెక్టర్ ఆల్జీబ్రా, 4 అయిపోయింది. 5 పెట్టుకోండి, ఇది ఈజీగా ఉంటుంది. 3 డైమెన్షనల్ జామెట్రీ ఈజీగా ఉంటుంది. 5 రైట్. నెక్స్ట్ 6 వచ్చేసి సీక్వెన్స్ అండ్ సిరీస్ ఈజీగా ఉంటుంది, 6 పెట్టుకోండి, రైట్. అండ్ 7 పర్ముటేషన్ పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. పర్ముటేషన్ కాంబినేషన్స్ కూడా ఈజీగా ఉంటుంది, 7 పెట్టుకోండి. నెక్స్ట్ మీకు స్టాటిస్టిక్స్ పెట్టుకోవచ్చు, 8 కొంచెం హ్యాండిల్ చేయొచ్చు మీరు ఈజీగా, 8. నెక్స్ట్ రైట్. నెక్స్ట్ చూసుకుంటే 9. నెక్స్ట్ 10 చాప్టర్స్. ఓకే, 10 చాప్టర్స్, రైట్. ఈ 10 చాప్టర్స్ మనం చేసుకుంటే, రైట్, గమనించండి, 10 చాప్టర్స్ మనం చేసుకుంటే ఈజీగా మనం 60 మార్క్స్ క్రాక్ చేయగలుగుతాము, రైట్. ఈ 10 చాప్టర్స్. సో మార్క్స్ చూద్దాం. ఫస్ట్ మనం ఫస్ట్ చాప్టర్ 1 2 3 రైట్, 3 క్వశ్చన్స్ అయినా అక్కడ మనకి 1 2 3 క్వశ్చన్స్, అండ్ 4 to 5 అనుకోండి, సరే 4 5 రైట్, 6 ఇక్కడ 1 or 2 కాబట్టి 7 వేసేసుకోండి. 7 క్వశ్చన్స్ చేయగలుగుతాము. 7 8 9 10 రైట్, 10. నెక్స్ట్ 11 12 13 14, ఇక్కడ 6 కాదు కాబట్టి 15. సో ఈ 10 చాప్టర్స్ వేసుకోండి, 90% ఎబోవ్ మీరు క్రాక్ చేయొచ్చు ఈజీగా. ఇవి ఈజీ చాప్టర్స్ ఈజీగా అయిపోతుంది. ట్రిగ్నోమెట్రీ అసలు వద్దు, అవసరం లేదు.
రైట్. డిఫరెన్షియల్ క్యాల్కులేషన్ అవసరం లేదు, ఇంటిగ్రేషన్ అవసరం లేదు, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవసరం లేదు. 2D ఈజీగా ఉంటే ఈజీగా ఉంది అనుకున్న వాళ్ళకి చేసుకోండి, లెంతీగా ఉంటే సమస్య కొంచెం కావాలంటే సో చేసుకోవచ్చు. ఇది మీ ఆప్షన్ పెట్టుకోవచ్చు, ఇంకో ఆప్షన్ తీసుకోవాలంటే పెట్టుకోవచ్చు. కానీ 1 2 3 4 రైట్ 4 ఇంకా ఈ 5 ఇది కూడా మీరు చేయడం చేసుకోవచ్చు. 5 ఈ చాప్టర్ కూడా మీరు ఇచ్చిపెట్టేసుకున్నా ఏం కాదు. 5 చాప్టర్స్ ఉన్నాయి స్టూడెంట్స్. 5 6 ఇది వద్దనుకుంటే 6 ఇది తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. 5 చాప్టర్స్ అంటే 5 to 6 చాప్టర్స్ మనం ఇచ్చిపెట్టేసుకోవచ్చు. 10 చాప్టర్స్ ఈజీ చాప్టర్స్ చేసుకోండి, మీరు ఈజీగా జేఈఈ మెయిన్స్ని క్రాక్ చేయొచ్చు. చూడండి ఇది బల్క్ కూడా తీసుకుంటుంది, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ 10 చాప్టర్స్ మీరు ఎగ్జాక్ట్గా ప్రాక్టీస్ చేసుకుని ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఎగ్జాక్ట్గా రాయగలిగితే ఆ లెవెల్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ చాప్టర్స్కి ఎంటర్ అవ్వండి. చూడండి ఇక్కడ చూడండి ఈ పైన మిస్ చేశారు, ఇది అండ్ 2D ట్రిగ్నోమెట్రీ ఇవి చేయండి. దాని తర్వాత ఇవి కూడా అయిపోయినాయి అనుకుందాం, అప్పుడు ఈ 3 చాప్టర్స్ చేసుకోండి. ఇలా వెళ్ళండి. నేను చెప్పిన చాప్టర్స్ చేయకుండా నేను చెప్పే చాప్టర్స్ చేస్తే మీరు డ్యామ్ షూర్గా ఈజీ చాప్టర్స్ చేసుకుంటూ టైం మిగుల్చుకుంటూ మంచి పర్సనల్ మీరు గెయిన్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.